ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలను బలవంతంగా లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలను బలవంతంగా లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరు కావాలని చెప్పేసి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన సోమవారం ఈడీ ముందు కూడా హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాకినాడ పోర్టు ఉందో, కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా గతంలో ఇక్కడ ఆ కాకినాడ పోర్టు సీ పోర్టు యజమాని ఎవరుందో ఆయన వెంకట్రావు అక్కడ అంటే ఆ పోర్టుకు సంబంధించి కూడా వాళ్ళు అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో పన్నులు ఎగవేశారు, లేక వివిధ కారణాల నేపథ్యంలో అతను వాళ్ళని బెదిరించి అక్కడ విజయసాయిరెడ్డితో పాటు మిగతా వాళ్ళు కూడా కొందరు ఆయిల్ కంపెనీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఆయన దాదాపు 900 కోట్ల రూపాయల పన్ను ఎగేస్తాడని చెప్పేసి బెదిరించి అతన్ని అప్పుడు అక్కడ ఆ పోర్టులు కూడా ఎక్కువ శాతం వీళ్ళు బదలాయించుతున్నారు. అయితే ఈ బదలాయింపు నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసు నమోదని చెప్పేసి కూడా మనీ లాండరింగ్ జరిగింది చెప్పేసి కూడా వెంకట్రావు అనే ఆ సీపోర్టు యజమాని కూడా అతను ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఈడీ ఆ ఫిర్యాదు మేరకు కూడా ఈడీ అతనికి విజయసాయిరెడ్డికి నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ఏదైతే ఆ పోర్టు విషయంలో ఏదైతే లావాదేవీలు ఉన్నాయో దాని మీద మొత్తం వివరాలతో కూడా తమ ముందు ఈడీ ముందు హాజరు కావాలని చెప్పి ఈడీ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం అయిన విజయసాయిరెడ్డి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. అయితే మొత్తం చూసుకుంటే ఈ సీ పోర్టు వ్యవహారం మట్టు సంచలనంగా మారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వైసీపీ నేతలు వివిధ అక్కడ ఆ పోర్టు వ్యవహారంలో వాళ్ళు బలవంతంగా బెదిరించి ఆ మొత్తం దాంట్లో ఎక్కువ షేర్లు వాళ్ళు వాటర్ కూడా వాళ్ళు రాపించుకొని వాళ్ళ పేరుతో బదలాయింపు చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం మీద మొత్తం ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టడంతో మటుకు దీనికి వెనక పాత్రదారులు సూత్రధారులు ఎవరున్నారో మొత్తం వాళ్ళ వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.